बातमीचे प्रायोजक आहे अरमान एंटरप्राइजेस, ताज कॉम्प्लेक्स बेसमेंट, मक्का मस्जिद समोर, विजापूर बेस, सोलापूर। చంద్రకాంత్ శాంతారాం వగ్గా మూర్తికార్ ఎన్ని వర్షాలు చేసావు? నేను ఇప్పుడు చేవటి 47-48 वर्ष शेवट। बरं ఈ వర్షం ఏం వైశిష్టం ఉన్నది గణపతిలో? गणपतीला ही वर्षी जास्त रामलालदी जास्त जोर न सध्या ही वर्षी। बरं मग ఎంత సైజ్ ఉన్నాయి మూర్తులు? 1 फूट ते 6 फूट దగ్గర 1 फूट ते 6 फूट। ఏం కిమ్మత్ ఉన్నది ఇట్లా? 1 फूट 400 रुपये కాంచలి 21,000 దగ్గర ఉన్నాయి। अच्छा, ఎక్కడెక్కడి నుంచి ఆర్డర్లు ఉన్నాయి మనకు? ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్, గదగ్, రాయచూర్, కర్ణాటక, విజాపూర్, గుల్బర్గా, లాతూర్ ఇవన్నీ దిక్కు నుంచి ఆర్డర్ ఉన్నాయి सध्या। प्रतिसाद మంచిగా ఉన్నదా? प्रतिसाद మంచిగా ఉంది सध्या तर पूर्ण మంచిగా ఉంది। महागाई वाढायची మన మూర్తి రేట్లు కలర్లు 20-25% వాడొచ్చింది మన ఈ వర్షం सध्या। యూపీ మీద బందీ ఇట్లా ఏం నడిచింది? బందీ వచ్చింది ఇప్పుడు ఇంత ఈ వర్షది వెనక్కి తీసుకున్నారు రాజ్య సర్కార్, దానికి ఏమైనా అమలు చేయలేదు। తయారు చేసిన మూర్తిలు విక్రీ చేయడానికి దానికి ఇది చేయలేరు। శురువాత్కు మూర్తి విక్రీకి ప్లాస్టర్కు బందీ అని చెప్పిండే, సరే ఇప్పుడు దానికి మొక్కలు చేశారు ఇంతగా। शेवट टप्पाకు వచ్చింది అది నాగ్పూర్ ఖండపీఠ। కలరింగ్ ఇట్లా నడుస్తుంది ప్రక్రియ ఇదంతా? కలర్ ప్రక్రియ ఏం నేచురల్ సాదా అక్రలిక్ ఆయిల్ బాగుంది దాని దీన్ని ఉంటుంది, ఏం దీంట్లో హానికారక అజ్జిబాత్ ఉండదు। ఈ మందులందరూ హానికారక అది దానికి చుట్టిన మందులు దాన్ని ఇది చేస్తుంటారు। ఎన్ని దినాల పైన ఇది పని నడుస్తుంది? దీపావళి నుంచి స్టార్ట్ అవుతుంది। దీపావళి నుంచి స్టార్ట్ అవుతుంది పని ఇదంతా। దీపావళి అయితే మీది పని చాలు అవుతుంది। ఇప్పుడు ఆర్డర్లు పోయినా అన్ని దిక్కులు పోయినాయి। ప్రతిసాద్ మంచిగా ఉంది సధ్యత। సోలాపూర్ మూర్తిది ఏం వైశిష్టం ఉన్నది కి గణేష్ భక్తులు సోలాపూర్లో అసలు ఆంధ్ర నుంచి అసలు కర్ణాటక నుంచి అసలు తెలంగాణ నుంచి ఏమన్నా వైశిష్టం ఉంది సోలాపూర్ మూర్తికారది అని మన మటీరియల్ది? సుబక్ आणि सुंदर आणि కలర్ అక్కడ హైదరాబాద్ అక్కడిక్కడ కంటే మంచిగా అయితే అందరికన్నా సుందర్ అయితే పని అదే అక్కడ మంది ఇక్కడికి వస్తారు జాస్తి పని మంచిగా అవుతుంది, కలరింగ్ మంచిగా అవుతుంది, రేక్యూపణ ఉంటుంది, దాని దిక్కునే వస్తారు। ఇట్లా మనము పేండి మూర్తులు అంటాం, పేండ్చి आहे रायगड, रत्नागिरी అట్లా మన సోలాపూర్కు బి డిమాండ్ ఉన్నది అన్నిటికంటే ఎక్కువ మంచిగా జవळ सोलापूरది మాల్ 80% మాల్ బాहेरगावी होతుంది అందరిది, జవळ 80%। ఎక్కడెక్కడ అవుతుంది ఇదే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినా కదా, హైదరాబాద్ అనుకో, ఇప్పుడు కర్ణాటక, బెంగళూరు, రాయచూర్ అక్కడ ఇక్కడ। మనతో సోలాపూర్లో ఎన్ని మూర్తికారులు ఉన్నారు గణపతి దర్శించే అని? ఆ మూర్తికార్ కింద ఎన్ని మందికి రోజ్గార్ దొరుకుతుంది? జవळ సోలాపూర్లో 150-200 దగ్గర మూర్తికారులు ఉన్నారు। మూర్తికారులు అని వాళ్ళు చేయి కింద లేదు అని ఒక 10,000 మంది అన్న దీనికి रोजगार పిల్లలకు ఉపలబ్ధ అవుతుంది దాని। అంటే 10,000 మందిలు ఈ గణపతి సీజన్లో పని చేస్తారు అలా మన లోకల్ ఉన్నలా యూపీ బిహార్ మందిలు లోకల్ तर ఉన్నారు మళ్ళీ తక్కువ పడితే యూపీ బిహార్ నుంచి నాందేడ్ నుంచి అక్కడ నుంచి వచ్చి చేసి కాస్టింగ్ వగైరా చేసి వస్తారు అవశ్యం। ఎన్ని మంది ఉంటారు ఇక్కడ సోలాపూర్లో? ఉంటారు ఒక 4 మంది దగ్గర పని చేస్తారు వాళ్ళు। వాళ్ళది ఉండేది అంతా మనం जेवण व्यवस्था వాళ్ళు చేసుకుంటే ఒక రూమ్ బీమ్ ఇచ్చి అంటే వాళ్ళు जेवण वगैरे చేసుకొని వాళ్ళు ఉండి వాళ్ళు పని చేస్తారు। जवळपास 8-9 हजार मंदिरको रोजगार गणपती ఇంత ఉలాడాలు ఉంటుంది కరోడు చెప్పలేము అక్కడ ప్రత్యేక క్వాంటిటీ మీద ఉంటుంది ఎంత చేస్తారు దాన్ని। ప్రశాసన దిక్కేలా ఏం సహకారం దొరికింది ఈ వర్షి? ఏం సహకారం దొరకదు, ఉలట ప్రశాసనది దబావ్ ते बंद करा हे बंद करा
त्याची हानी होती, याची हानी होती. अशातल्या भागामुळे मूर्तिकारांना तात्काळ ठेवतात ते. मग त्यांचं काय करायचं ते. परगाव गणपती लुंटा आहे का आधी पहिल्याने कोणतं त्याला? हां, 1 महिना आधीपासून परगावची डिलिव्हरी होती. ट्रेनला आयचरला गाडीला होते. पहिला 10-15-20 दिवस महिना आधी 2 महिना आधी यांनी डिलिव्हरी चालू होते सोलापूर. आणि सोलापूरला मंदिर पाणगनाडची स्पॉट మీద బుకింగ్ చేశారు. हां, सोलापूर मध्ये 8-10 दिवस अगोदर నుంచి బుకింగ్ चालू ఉంటే. ఎన్ని వర్ష చేస్తున్న పని? నేను చేయబట్టి 45 వర్ష స్వతः 45 వర్ష. 45 వర్షాల ఏమేం బదల్ అయింది అంటే पहिला ఇట్లా ఉండే ఇప్పుడు ఇట్లా మన్నుది చేస్తుంటే मातीचे गणपती म्हणा, शाडूचे आणायचं. आधी कुस्करा चिरदी, माती वगैरे जवळ चिरदी, मग हाताने पूर्ण शेषट शेतोने आणता. मग दिवसातून किती 5-10 गणपती व्हायचे त्यावेळेला 5-10 गणपती व्हायचं. जेमतेम म्हणा जवळजवळ प्रत्येक मूर्तिकाराने 300-400-500च्या पुढं कोणी जात नव्हतं. मग तेवढं समाधान होतं, चांगलं रिस्पॉन्स होतं. मग नंतर 82च्या नंतर जे प्लास्टर पीओपी आली, मग तिथून पीओपीला सुरुवात झाली. 82ला आलं पीओपी. 82. आपल्याकडे याच्या अगोदर कुठं बनवत होते पीओपीच्या मूर्त्या? पीओपी ते मुंबईला बनवत होते. मग तिकडून इकडे थोडं पीओपीला मागणी का वाढली? म्हणजे ते मजबूत आहे, दणकट आहे आणि स्वस्त आहे का? स्वस्त पडतंय आणि हाताळायला सहज हाताळू शकतं. तर तोडफोड होण्याची शक्यता कमी असते. मग मातीचे गणपती हाताळणं थोडीशी नाजूक असते. मग त्यासाठी गिरायक सुद्धा कसं आता सोलापुरात यावेळ मी मागच्या 2-3 वर्षापासून माती शाडूची मूर्त्या बनवल्या इको फ्रेंडली. ह्याला काय रिस्पॉन्स नव्हते. आता ही मूर्ती आपण 1000-1500 दिली की ती मूर्ती 5000ला बसणार. कोण घेणार? फ्रेंडली म्हणजे महाग बसणार, घेणार नाही ते. असे होतं. म्हणून सोलापुरात रिस्पॉन्स नाही आहे इको फ्रेंडलीला. आणि कुठेही द्यायचे जास्त जेमतेम करून मोजकेच असतात. मी मुद्दामून यांच्याशी तेलुगूमध्ये संवाद साधतोय कारण हे एक तेलुगू समाजातील एक कारागीर आहेत. गेल्या 45 वर्षापासून ते या व्यवसायामध्ये आहे. 45 वर्षामध्ये काय बदल झाला त्यांनी अत्यंत महत्त्वाची माहिती दिलेली आहे. पूर्वी मातीच्या मूर्ती घरोघरी बसवल्या जात होत्या, तेव्हा एवढी मंडळं देखील नव्हती. आता मोठ्या प्रमाणात गणेशोत्सव सार्वजनिक पद्धतीनं साजरा झालेला आहे. अनेक ठिकाणी गल्लीबोळात देखील मंडळं स्थापन होतात. त्यानंतर 1982ला पीओपीची सर्वप्रथम मूर्त्या सोलापुरात आलेल्या. त्यापूर्वी मुंबईत या मूर्त्या बनवल्या जात होत्या. मातीच्या मूर्ती बनवायला फार जिकिरीचं प्रक्रिया होती. मात्र पीओपीच्या मूर्ती आल्यामुळं काम सुलभ झालेलं आहे. आणि एकंदरीत आपल्या सोलापूरच्या ज्या मूर्त्या आहेत ते आंध्र, कर्नाटक, तेलंगणामध्ये मोठ्या प्रमाणात जात आहेत. ह्या 6 महिन्यानंतर नाही, वर्षभर दिवाळीपासून चालूच असते काम कंटिन्यू. 8-10 गणपती सीझन संपल्यानंतर काय करता तुम्ही? देवी वगैरे असतात, देवी वगैरे कलर वगैरे बनवायचे असतात देवीचे. मग ते दसरा झाला, दिवाळी झालं, मग कामाला सुरुवात होतं. तिथून कंटिन्यू 10 महिने नॉनस्टॉप काम चालू असतं. गणेश भक्तांची मागणी कुठल्या मूर्तीला असते? म्हणजे कलर बघून घेतात, डिझाईन बघून घेतात? कलर, डिझाईन, सुबक आणि दरवर्षी नवीन व्हरायटी जे बनवतात सोलापुरात त्याला जास्त मागणी. अच्छा, हां. सोलापुरात अनेक मंडळांची संख्या देखील जास्त आहे. खूप आहे. काय वाटतं म्हणजे बाहेरच्या पेक्षा म्हणजे आपल्याला लई समाधानकारक आहे. थोडंसं हे बी वाटत नाही, आहेत व्यवस्थित आहे सगळं सोलापुरात. तुमच्याकडे किती कामगार आहेत आता? माझ्याकडे आता 4 कामगार आहेत. पूर्वी होते 10 कामगार, आता कमी केलं आता सध्या. ठीक. आपल्यासोबत हे मूर्तिकार होते. काय नाव म्हणलं तुमचं? चंद्रकांत शांताराम वग्गा. चंद्रकांत वग्गा हे एक जुने मूर्तिकार आहेत सोलापुरामधील. त्यांनी गणेशोत्सवाच्या अगोदर म्हणजे जी प्रक्रिया सुरू असते मूर्ती बनवण्याची त्याची माहिती दिलेली आहे. इथल्या स्थानिक जे कलाकार आहेत, मूर्तिकार आहेत, त्यांच्या मूर्त्या परराज्यात का जातात याचं त्यांनी एक महत्त्वाची माहिती दिलेली आहे. कारण आपल्या इथले जे कारागीर आहेत, मूर्तिकार आहेत, त्यांच्यामध्ये असलेली जी कला आहे ती चांगली कला आहे. गणपतीचे डोळे असतील, कान असतील किंवा ती डिझाईन असतील, एक आकर्षक अशा मूर्त्या तयार करणारे कारागीर सोलापुरात आहेत, मूर्तिकार आहेत. त्यामुळं आपल्या सोलापूरच्या गणेश मूर्त्यांना परराज्यातून मोठ्या प्रमाणात मागणी असते आणि एकंदरीत करोडो रुपयांची उलाढाल या 6-7 महिन्यामध्ये सोलापुरात होत असते. आणि एक पर्यायी उद्योग म्हणून या गणेशोत्सवाच्या काळामध्ये अनेक कामगारांना मिळत असतो, याची माहिती मूर्तिकारांनी दिलेली आहे. गणेशोत्सव आता काही दिवसात आलेला आहे आणि त्यांची एक लगबग सुरू आहे. आणि आता येत्या काही 2 दिवसात मोठ्या प्रमाणात गर्दी देखील या ठिकाणी पाहायला मिळेल. सध्या आपण सोलापूर शहराच्या अक्कलकोट रोड परिसरामध्ये जे हिंदू स्मशानभूमी आहे त्याच्या बाजूला
गांधीनगर परिसरामध्ये हा गोडाऊन आहे, त्या ठिकाणाहून आम्ही हे माहिती देत आहोत. कॅमेरामॅन झोहर साईसोबत अकबर बागवान, लोकप्रधान न्यूज, सोलापूर. सोलापूर शहरात विविध प्रकारचे अत्तर, परफ्यूम, मसाजर, हेअर ड्राय, इम्पॉर्टंट गॉगल, इम्पॉर्टंट वॉच, नवीन गॅझेट मिळण्याचे एकमेव ठिकाण अरमान एंटरप्राइजेस. आमचा पत्ता ताज कॉम्प्लेक्स बेसमेंट, मक्का मस्जिद समोर, विजापूर वेस्ट, सोलापूर. प्रोप्रायटर डॉक्टर मोहसिन बागवान. कॉन्टॅक्ट 9922 55 9711.